పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో భారత్లో పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. వాహనదారులు వినియోగించే ప్రీమియం పెట్రోల్ ధరను లీటర్కు ₹2 పెంచాయి ఆయిల్ కంపెనీలు. ప్రాంతాన్ని బట్టి ₹2 నుంచి 2.35 వరకు ఉంటోందని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నారు. ఇక సాధారణం కంటే శ్రేణి పెట్రోల్ డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలియజేశారు. పెట్రోల్ గ్రేడ్ను దాని యాక్టివ్ విలువ ఆధారంగా వర్గీకరిస్తాయి. పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రీమియం పెట్రోల్ ధర పెరిగినట్లుగా సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక పారిశ్రామిక డీజిల్ ధరను కూడా లీటర్కు ₹22 పెంచినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. సాధారణ పెట్రోల్ డీజిల్ అమ్మకాల్లో ఆయిల్ కంపెనీ యాజమాన్యాలు కృత్రిమ కొరతను సృష్టించకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించి ఇప్పటికే అటు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా డీజిల్ పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్కు సంబంధించినటువంటి సమస్యలు అయితే ప్రస్తుతానికి ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి జరిగేటటువంటి ఈ యుద్ధ వాతావరణానికి జరిగేటటువంటి నేపథ్యంలోనే సంబంధిత గ్యాసు కొరతతో పాటు డీజిల్ పెట్రోల్ ధరలు కూడా ఒక రకంగా పెరిగినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే జరిగేటటువంటి యుద్ధానికి సంబంధించి ప్రీమియం పెట్రోలు అంటే పవర్ ఎక్కువగా ఉన్నటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా లీటర్కు ₹2 ధర పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ పవర్ పెట్రోలు ప్రీమియం పెట్రోల్ అనేటువంటి ప్రధానంగా స్పోర్ట్స్ కార్లతో పాటు బైకులకు కూడా దీన్ని వినియోగించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రీమియం పెట్రోల్ పెరిగినటువంటి నేపథ్యంలోనే మిగిలిన అలాగే సాధారణ పెట్రోలు సాధారణ డీజిల్ కూడా పెరుగుతుందనేటువంటిది కూడా వినియోగదారులు ఏదైతే వాహనాల వినియోగదారులకు ఒక ఆందోళన అనేటువంటిది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీమియం పెట్రోల్ పెరిగినట్లయితే సాధారణ పెట్రోల్ డీజిల్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేటువంటిది కూడా అటు ఏదైతే సంబంధిత ఏజెన్సీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే వినియోగదారులు కూడా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ పారిశ్రామికంగా వినియోగించేటటువంటి డీజిల్ ఏదైతే ఉందో పరిశ్రమలు ఉపయోగించేటువంటి డీజిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బల్క్ డీజిల్ అనేటువంటిది కూడా ప్రస్తుతానికి ₹22 పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే హెచ్పిఎల్కి సంబంధించినటువంటి సంబంధిత నిర్వాహకులు అందుకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఏదైతే ప్రీమియం సంబంధించినటువంటి పెట్రోల్తో పాటు అలాగే ఇండస్ట్రియల్కు వినియోగించేటటువంటి బల్క్ డీజిల్ ₹22 పెరిగితే ప్రీమియం పెట్రోల్ మాత్రం ₹2 పెరిగినటువంటి పరిస్థితి. అంటే ప్రాంతాన్ని బట్టి ఈ ప్రీమియం పెట్రోల్ అనేటువంటిది ₹2 నుంచి ₹2.35 వరకు ₹2.35 వరకు పెరిగేటటువంటి అవకాశం అనేటువంటిది. అయితే పరిశ్రమలకు కూడా ఈ బల్క్ డీజిల్ పెరిగినటువంటి ₹22 పెరిగినటువంటి నేపథ్యంలోనే పరిశ్రమల్లో కూడా అందుకు సంబంధించిన ఖర్చులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేటువంటిది సంబంధిత పరిశ్రమ యాజమాన్యాలు కూడా ఒక ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ప్రీమియం సంబంధించినటువంటి పెట్రోలు ప్రధానంగా స్పోర్ట్స్ కార్లు అలాగే స్పోర్ట్స్ బైకులకు కాస్ట్లీగా ఉండేటటువంటి వెహికల్, ఎందుకంటే అందులో యాక్టిన్ అనేటువంటి దాని యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వినియోగంలో ఏదైతే బండి స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్రీమియం పెట్రోల్ వినియోగించేటటువంటి బండ్లు స్టార్ట్ చేసేటప్పుడు పెట్రోల్ అనేటువంటి తక్కువ శాతం వినియోగానికి నోచుకుంటుంది. అలాగే అందులో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వెహికల్కు సంబంధించినటువంటి వాటి నుంచి కార్బన్ పవర్ అనేటువంటిది తక్కువ శాతం బయటకు వస్తుంది అనేటువంటి ఒక ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ ప్రీమియం పెట్రోల్కు సంబంధించి వినియోగదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఎక్కువగా దీన్ని ప్రధానంగా కాస్ట్లీకి సంబంధించినటువంటి వాహనాలకు వినియోగించే ఈ ప్రీమియం పెట్రోలు ధర పెరిగినటువంటి నేపథ్యంలోనే సాధారణ పెట్రోలు సాధారణ డీజిల్ పెరగకపోవడంతో ఒక రకంగా సంబంధిత వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నా కూడా యుద్ధ వాతావరణం అనేటువంటిది పూర్తి కానటువంటి నేపథ్యంలో సాధారణ డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఒక వాహన వినియోగదారులలో చర్చ అనేటువంటిది కూడా నడుస్తుంది. మరి ఎందుకు ఈ కొరత ఏర్పడుతుంది అనేటువంటిది కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. క్రూడ్ ఆయిల్ అనేటువంటిది పెరిగింది. అలాగే క్రూడ్ ఆయిల్ పెరిగినట్లయితే డీజిల్ కూడా పెరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే హెచ్పిసిఎల్ పెంచినటువంటి నేపథ్యంలో అలాగే బీపీసీఎల్ ఐఓసీఎల్ కూడా ఈ ప్రీమియం పెట్రోల్కు సంబంధించి పెంచే అవకాశాలు అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయనేటువంటిది వాహన వినియోగదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటికే గ్యాస్ కొరతతో పాటు డీజిల్ కొరత కూడా రాకుండా
వాహనదారులు ఏదైతే ఈ కొరత నుంచి బయటపడడానికి సంబంధిత యాజమాన్యాలు ఐఓసీలు కావచ్చు, బీపీసీలు కావచ్చు, తర్వాత హెచ్పీసీలు కావచ్చు, కృత్రిమ కొరత అనేటువంటి సృష్టించకుండా అటు సాధారణ పెట్రోల్ డీజిల్తో పాటు ప్రీమియం పెట్రోల్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటిది. అలాగే ఏదైతే సంబంధిత యాజమాన్యాలు ఏది బీపీసీలు కావచ్చు, ఐఓసీలు కావచ్చు, హెచ్పీసీలు కావచ్చు, దాని నిర్వాహకులు కూడా ఈ స్టాక్ను బ్లాక్ ఏదైతే స్టాక్ పన్ను సంబంధించి కొరతను సృష్టించకుండా వినియోగదారులకు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటిది కూడా వాహనదారులు కోరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా ప్రీమియం డీజిల్ ₹2 నుంచి ₹2.35 వరకు పెరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతాది కూడా అంటే సాధారణ డీజిల్, సాధారణ పెట్రోల్ పెరగకుండా అటు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దానిపైన దృష్టి పెట్టి కృత్రిమ కొరత రాకుండా మిగిలిన వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలనేటువంటిది కూడా ఎవరైతే వినియోగదారులు, వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. ఇంకా